సభకు నమస్కారాలు. ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా మనం సమావేశం కావాలని చెప్పేసి అనుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో మొన్ననే గెలిచినటువంటి చైర్మన్, కౌన్సిలర్లు, గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ కూడా మన పార్టీ తరఫున గెలిచినటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా యువతకు ఆదర్శంగా ఉన్నటువంటి పెద్దలు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవనీయులు కేటీ రామారావు గారికి, గౌరవనీయురాలు జిల్లాను 20 సంవత్సరాల నుంచి అభివృద్ధి దిశలో నడుపుతున్నటువంటి గౌరవ శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవ మల్లేష్ భాయ్కి, అదేవిధంగా వేదిక మీద ఉన్న లక్ష్మారెడ్డి గారికి, రమణారెడ్డి గారికి, రమేష్ గారికి, అందరికీ పేరు పేరున ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్యులకు, నాయకులకు, మహిళా తల్లులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. కళాకారులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇవాళ మనం ఎప్పుడు కూడా ఈ 2.5 సంవత్సరాల్లో అడపాదడప 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటున్నాం. దసరా పండుగ అప్పుడు కానీ, అంతకుముందు కానీ మనకు ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల సమావేశం కానీ ఇవన్నీ కూడా పెట్టుకుంటున్న సందర్భంలో ఈరోజు ఒక పట్టుదలతోటి 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు కానీ, దౌర్జన్యాలు కానీ, దోచుకోవడం కానీ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ యొక్క సమయంలోనే ఎన్నికలు రావడం, మళ్ళీ మనం గెలవడం అనేది కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ కార్యకర్తలందరూ గ్రామీణ ప్రాంతంలో రైతులు కానీ, గ్రామీణ ప్రాంతంలో మహిళలు కానీ, అదేవిధంగా మున్సిపాలిటీలలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా ఆవేదనతోటి ఉన్నటువంటి సందర్భం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. ఏ కార్యక్రమం అయినా కానీ, ఎక్కడ పోయినా కానీ చేతివాటం, ఇప్పుడే మల్లేష్ భాయ్ చెప్పినట్టు చేతివాటం లేదే ముందుకు పోతలేనటువంటి సందర్భం ఈ యొక్క రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్నటువంటి సందర్భం అని చెప్పి మన నియోజకవర్గం 119 నియోజకవర్గాల్లో 118 ఒక దిక్కు, 119 మన ఇబ్రాహీంపట్నం అరాచకమైనటువంటి దౌర్జన్యమైనటువంటి రాజకీయ వ్యవస్థనే భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి ఇవాళ మనకు దౌపరికమైనటువంటి సందర్భం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రజలు ఆనాడు అనుకున్నారు, సార్కు 3 సార్లు వేసాం కదా, ఈ ఒక్కసారి వాడు ఏడుస్తున్నాడని ఆయనకి వేద్దామని చెప్పేసి మీరందరూ కూడా, మనమందరం కూడా చాలామంది చెప్పినా కానీ వినకుండా ఆనాడు నేను చెప్పినాను, అయ్యా మీరందరూ కూడా దోషపడతారు, ఇబ్బంది పడతారు, మీకు ఈ యొక్క నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు జరగాలో అన్ని జరుగుతాయని చెప్పి చెప్పినా మన వాళ్ళు అందరూ కూడా నువ్వు మంచిగానే చేసినావు సార్, బ్రహ్మాండంగా చేసినావు సార్, ఏదో మార్పు రావాలని ఆలోచనతోటి ముందుకు పోయినాం సార్ అని చెప్పి కొంత మోసపోయారు. కాబట్టి ఇవాళ నేను చెప్పాల్సింది లేదు. అదే కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన నాయకత్వం ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని ప్రజలకు చెప్పే విధంగా, మనకు చెప్పే విధంగా, వాళ్ళే ప్రచారం చేసే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నా. ఆనాడే సిపిఐ నారాయణ గారు చెప్పడం జరిగింది, నీవు 100% ఇవాళ నియోజకవర్గాలు కాదు రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో నువ్వు నెంబర్ 1 దొంగవు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే రాజశేఖర్ రెడ్డి ఆయన పార్టీలో గెలిచిన తర్వాత కూడా మాల్ రంగారెడ్డి అని చెప్పినటువంటి పరిస్థితి రాజశేఖర్ రెడ్డి బిరుదు ఇచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన ఆకిలేదు, ఒక్కిస్తలేడు, ఆయన ముచ్చట లేదు. ఇవాళటి వరకు చూస్తున్నారా ఎక్కడన్నా పత్రికలలో ఎవరి దగ్గరనన్నా ఆయన మంత్రుల దగ్గరకు పోయి ఈ పని కావాలి, ఈ నియోజకవర్గానికి ఇది శాంక్షన్ చేయండి అని చెప్పి ఏ మంత్రి దగ్గరికన్నా, ఆఖరికి ముఖ్యమంత్రి దగ్గరికి ఎక్కడన్నా ఎప్పుడన్నా పోయాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 2.5 సంవత్సరాలు అయింది. మేము ఇచ్చినవే ఇవాళ గౌరవ కేటీఆర్ గారు ఆనాడు ఇచ్చినటువంటి 420 కోట్ల రూపాయలు, 27 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినటువంటి లెటర్స్ అన్ని కూడా, ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఇచ్చినటువంటివి
డిపిఆర్ అన్ని శాంక్షన్ ఇచ్చినటువంటి సందర్భంలోనే ఆ ప్రొసీడింగ్ పట్టుకునే బోర్డులు వేసుకుంటా ఉన్నాడు. కానీ ఇవాళటి వరకు శాంక్షన్ ఒక్క పైసా కూడా తేనటువంటి పరిస్థితి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. హెచ్ఎండిఏ నిధులు కూడా ఇవాళ ఎక్కడెక్కడ ఏ కార్యక్రమంలో క్యాన్సిల్ చేసి మన దాంట్లోనే మనకు వేరే ఈ ఊర్లో పడిరాదు కదా, ఈ ఊర్లో నాకు ఓట్లు వేయలేదు కదా, నేను అవతల పెడతానని చెప్పి ఆలోచనలలో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ మనకు దాపరికమైందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎన్ని ప్రణాళికలు వేసుకున్నాం, ఇవాళ బ్రహ్మాండంగా నిధులు రావాలని, అదేవిధంగా నీళ్లు రావాలని పెద్ద ఎత్తున గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో నేను పదే పదే హరీశ్వరరావు గారి యొక్క నాయకత్వంలో ఆనాడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రిగా నేను మాట్లాడడం జరిగింది. సార్ ఏది ఏమైనా సరే నాకు మాత్రం మా యొక్క నియోజకవర్గం పక్కకున్న మహేశ్వరం నియోజకవర్గం నీళ్లు రావాలి, ఖచ్చితంగా వ్యవసాయానికి నీళ్లు ఇవ్వాలి అని చెప్పి మాట్లాడిన సందర్భంలో ఒక ప్రైవేట్ టీంను ఉన్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరంలో వాళ్ళు ఒక 7 సభ్యులు ఉన్నటువంటి వాళ్ళని సర్వే కూడా గౌరవ కేసీఆర్ గారు అనుమతి ఇచ్చారని చెప్పి దానికి 2 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ దాని పలుకు ఉలుకు ఎక్కడా లేదు. సర్వే ఆనాడు చేసి డిపిఆర్ చేసేసి మొత్తం కూడా ఆనాడు పేపర్ వర్క్ కూడా డిపార్ట్మెంట్కి ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. దాన్ని పట్టుకొని కనీసం ఒక సంవత్సరంలో ఈ శాంక్షన్లు ఆ సంవత్సరంలో ఆ శాంక్షన్లు అని చెప్పి ఆలోచన చేయాల్సిన పరిస్థితి లేదు. 84,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ఆలోచన పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మహేశ్వరానికి కూడా మొత్తం టోటల్గా కలిసి 1,12,000 ఎకరాలకు ఇవ్వాలని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. కానీ అది ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టడం లేదని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ ఎక్కడ వేసిన గొంగడే మనం శాంక్షన్లు ఇచ్చినవే చేయడం, ఇంతకుముందు ఇంకా ఆలోచన చేయనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా. గౌరవ సర్పంచులు ఉన్నారు ఇక్కడ, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిందని చెప్పి ఫండ్స్ ఇవ్వడం లేదని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. మీరు అందరూ ఎటు పోవద్దా, ఇక్కడ కూర్చోండి, డోర్ బంద్ చేయండి, అది డోర్ బంద్ చేయండి. అరే బాబులు ఇక్కడ ఉండండి. ఇలాంటి కార్యక్రమాలు ఇబ్రాహీంపట్నంలో జరుగుతున్నటువంటి సందర్భం, అందుకనే నేను మీతో మనవి చేస్తా ఉన్నా. చూస్తూ 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇక 2.5 సంవత్సరాలు అంటే సంవత్సరమే, అధికారులు కూడా సంవత్సరం వరకే పరిమితం అవుతారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ డ్యూటీలకు ఎక్కడం జరుగుతుంది. వాళ్ళు సృష్టిగా ఉండే పరిస్థితికి వస్తుంది, ఎవరి మాట వినకుండా ఉండే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ నియోజకవర్గం మనం ఇవాళ 5 ఏళ్ళు అనుకుంటున్నాం, కానీ 10 ఏళ్ళు ఎంతో పడినటువంటి సందర్భం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఎక్కడ ఏ ఆలోచనలు లేకుండా మనం అందరం కూడా ఖచ్చితంగా రాబో కాలంలో కేసీఆర్ గారి నాయకత్వం ఉండాల్సినటువంటి పరిస్థితి మనకు ఏర్పడ్డది. అదే బాగుపడాలా, ఊర్లు కానీ రోడ్లు కానీ మున్సిపల్ కానీ ఏదైనా సరే బాగుపడాలంటే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరం ముఖ్యంగా గమనించాలి, మీరు అందరూ కూడా మన దగ్గర ఉన్న ఇబ్రాహీంపట్నంలో ఉన్నటువంటి యొక్క అసైన్ భూములన్నీ కూడా మొండి గౌరలి కానీ సింగారం కానీ అదేవిధంగా మనకు ఉన్నటువంటి యొక్క వనపర్తి కానీ ఫార్మాసిటీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా ఆనాడు మేము ఒక విధిగా చెప్పడం జరిగింది. ఫార్మా అంటే ఫార్మాకు సంబంధించిన కార్యక్రమాలే చేస్తాం, మిగతాయి కూడా ఇబ్బంది పెట్టమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆనాడు కూడా 2,500 ఎకరాలు ఏదైతే ఉందో ఆ ఎకరాలకు మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ తరఫున వాళ్ళ ప్రొవిజన్లో ఉన్నటువంటి పరిస్థితిలో తీపిస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు, ఎన్నికలప్పుడు చెప్పారు మొత్తం ఇదే మార్గం. అదేవిధంగా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా కోదండరెడ్డి గారు, సీతక్క వీళ్ళందరూ వచ్చి ఈ యొక్క మాట వీళ్ళందరూ చెప్పడం జరిగింది. మేము వస్తే ఈ భూములన్నీ వాపసు ఇస్తామని చెప్పేసి ఇంకా ఇప్పుడు చేస్తున్న కార్యక్రమం 30,000 ఎకరాలకు టెండర్ పెట్టారు. 30,000 ఎకరాలంటే రైతాంగం అంతా కూడా ఎటు పోవాలి, వ్యవసాయదారులు చేసుకునే పని ఎటు పోవాలనే ఆలోచనలతోటి ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి చేస్తా ఉన్నాం. అక్కడ తిమ్మాపూర్ నుంచి లెక్క పెడితే మొండిగౌరల్లి 56 గ్రామాలు ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి కార్యక్రమం
ఇవాళ అక్కడ ఉన్నటువంటి 12 గ్రామాలు మహబూబ్నగర్కి సంబంధించిన కార్యక్రమం మొత్తం కూడా తీసుకొని 30,000 ఎకరాలకు టెండర్ పెట్టడం జరిగింది. అది అమ్ముకొని రియల్ ఎస్టేట్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భం మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి అసైన్ ల్యాండ్స్ కానీ ఆనాడు కేసీఆర్ మాట ఇచ్చిండు, ఏమనంటే అసైన్ ల్యాండ్లు మా ప్రభుత్వం వస్తే రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి ఆనాడు మాట ఇవ్వడం కూడా జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. కానీ ఇవాళ ఖచ్చితంగా రేపు రాబో కాలంలో రంగారెడ్డి జిల్లా ఉనికి లేకుండానే చేయడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాడు. ఆయన ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా ఆనాడు ఉన్నటువంటి టీడీపీలో ఈనాడు ఉన్నటువంటి ఇక్కడ ఉండి కాంగ్రెస్ లో కానీ ఆయన చేసే కార్యక్రమం 1 పాయింట్ ప్రోగ్రామ్ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే ఇవాళ రేవంత్ రెడ్డి మొత్తం రంగారెడ్డి జిల్లాను మీరు చూశారు కదా, 3 కమిషనరేట్లు చేశారు. 3 కమిషనరేట్ 3 మున్సిపల్ జిహెచ్ఎంసీలో కలపడం జరిగింది. అస్తవ్యస్తంగా మనకున్న మహేశ్వరం నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి ఎటు దిక్కు లేకుండా చేసినటువంటి అస్తవ్యస్తంగా చేసినటువంటి పరిస్థితి ఇది మనం అందరం కూడా గమనించాలి. ఎందుకంటే 1978లో రంగారెడ్డి జిల్లా ఏర్పడిన ఉమ్మడి రంగారెడ్డి వికారాబాద్ నుంచి లెక్క పెట్టుకుంటే మల్కాజిగిరి వరకు ఉన్నటువంటి మేడ్చల్ వరకు ఉన్నటువంటి ఈ జిల్లాను 3 ప్రాంతాలుగా విభజించిన తర్వాత కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు 3 కలెక్టరేట్లు వచ్చినాయి. కేసీఆర్ వచ్చిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి డబ్బులు రావడం అభివృద్ధి చేయడం జరిగింది. కానీ ఇవాళ ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భూముల వ్యవస్థనంతా కూడా నాశనం పట్టియాలని ఆలోచన చేస్తా ఉన్నాడు. ఉనికి లేకుండా రేపు బోర్డు పెట్టినా ఆశ్చర్యపడేది లేదు. రంగారెడ్డి జిల్లా ఫార్ సేల్ అని పెట్టే కార్యక్రమం కూడా చేస్తాడని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తం కావాల్సినటువంటి బాధ్యత. నిన్న 374 అనేది ఇక్కడ నాగరుగులలో మన దగ్గర ఉన్నటువంటి మొత్తం టోటల్గా ఏరియాలో ఉన్నటువంటి భూములు కానీ అక్కడ కొడంగల్ నుంచి ఇవతల భూములు కానీ ఏడ చూసినా షాబాద్లో కానీ ఎక్కడ చూసినా అరాచకం భూముల యొక్క పేపర్లలో రావడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూడు కబ్జాలు ల్యాండ్ అక్విజిషన్ పేరు మీద కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఉనికిని కాపాడుకునే విధంగా కాదు, ఆయన ఆలోచన వేరే తీరుగా ఉన్నది అని చెప్పేసి తెలుస్తా ఉంది. రేపు రాబో కాలంలో బయట పెడతాం. ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా 56 గ్రామాలు అంటే ఎలిమినేడు పోచారం ఎక్కడుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా ఉన్నటువంటి కుర్మింద తాట్పర్తి కానీ అక్కడ ఉన్నటువంటి ఆమనగల్ కానీ ఎక్కడుందో అవన్నీ ఊర్లు కూడా కలపడం జరుగుతూ ఉంది. అంటే ఆలోచన వేరే పెట్టుకొని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి మనం ఇబ్రాహీంపట్నం రాబో కాలంలో ఖచ్చితంగా ఇది ఉద్యమం రూపంలో తీయడం జరుగుతుంది. ప్రతి ఊర్లో తిరగడం జరుగుతుంది. ఇలా 1400 ఎకరాలు ఇవాళ గవర్నమెంట్ భూమి కాదు, ఎండోమెంట్స్ భూమి కూడా కబ్జా పెట్టాలనే కార్యక్రమం సింగారం కానీ వనపర్తి కానీ కుర్మిత్త కానీ తాట్పర్తి కానీ అక్కడ ఉన్నటువంటి 1400 ఎకరాల భూమిని కబ్జా పెట్టే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాడని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మనం అందరం కూడా వీరికి పట్టింపు లేదు. ఇప్పుడున్న శాసనసభ్యుడికి ఏది పట్టింపు లేదు, ఏమైతుందో తెలియదు, ఏ నోటిఫికేషన్ వచ్చినా తెలియదు, ఎక్కడ ల్యాండ్ అక్విజిషన్ అనేది తెలియదు, ఎక్కడ మాట్లాడడం లేదు. అధికారులను పిలుచుకొని కనీసం ఏం చేస్తూ ఉన్నారనేది కూడా అడిగిన పాపాన పోలేదు. ఈ నియోజకవర్గ పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డదని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. దయచేసి గౌరవం మనం అందరం కూడా పెద్దలందరం కూడా ఎన్ని విధాలా మనం అందరం అప్రమత్తమై ఖచ్చితంగా ఈ భూములను కాపాడుకునే పరిస్థితి ఇది ఎన్నో కాలాలు కొడుకులు మనుమలు అందరూ కూడా ఉన్నటువంటి దాని మీద బతకడానికి అవకాశం ఉన్నటువంటి కార్యక్రమాన్ని చెడగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. దయచేసి ఇవాళ 170 ఎకరాలు ఫ్రూట్ మార్కెట్ కంపెనీ చేసి డిపిఆర్ వచ్చింది. అదేవిధంగా 350 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ఇంటర్నేషనల్ ఫుడ్ మార్కెట్ పెట్టాలని 170 ఎకరాలు ఆనాడు శాంక్షన్ కేసీఆర్ గారు శాంక్షన్ చేసిన ప్రకారంలో ఇవాళ ఆ భూమిని ఎవరికో దారాదత్తం చేద్దామనే ఆలోచనతోటి మొన్ననే హరీష్ రావు గారితో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది. అది చెప్పడం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నాం. దాని పక్కగా ఇంకా 200 ఎకరాల కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు.
ఇప్పటి వరకు రమణ చెప్పిండు, ఓ 12 ఎకరాల భూమి హస్తగతం చేసుకొని దేవుని పేరు పెట్టి కొడుకుల పేర్ల మీద దాని మీదనో. ట్రస్ట్ అంటే ఎవడన్నా అందరూ ట్రస్ట్ ఉండాలా. ట్రస్ట్ అంటే మంచి చెడు పెద్దలు ముఖ్యులు అందరి పేర్లు ఆ ఊరిలో సంబంధించిన వాళ్ళు ఆ మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు ఉండాలి. కానీ ఆయన 3 అన్నదమ్ములు, 2 కొడుకులు, 2 కోడళ్ళు, 3 యొక్క భార్యలు, మొత్తం 10 మంది కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. 38 సర్వే నెంబర్ 12 సర్వే ఉన్నటువంటి ఎకరాలను ఇవాళ కబ్జా పెట్టి పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాడు. ఖచ్చితంగా అది 4-5 రోజుల్లోనే ఆ భూముల దగ్గర పోయి మనం అందరం కూడా కూర్చొని మాట్లాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆ ప్రభుత్వానికి మళ్ళీ ఎండోమెంట్సే కాదు, రిజిస్ట్రేషన్ లేదు, ట్రస్ట్ది కూడా రిజిస్ట్రేషన్ లేదు, అడ్డగోలుగా డబ్బులు వసూలు చేసి ఆయన పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అందుకే ఆయనకు అనర్థాలు కూడా జరుగుతున్నాయి అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎవరు కూడా దేవునితోటి చెలగాట మాడాల్సిన బాధ్యత ఎవరికి పెట్టుకోలేదు. పెట్టుకుంటే మాత్రం అది ఇమీడియట్గానే మన యొక్క జన్మలోనే కలుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తూ మీరందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకోవాలి, ఎప్పటికప్పుడు గమనించాలి. మనం ఏం జరుగుతున్నది ఏమవుతున్నది అనేది యువకులు ముఖ్యులు పెద్దలు అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. రేపు రాబో కాలంలో కార్యక్రమాలతోటి కనీసం మన ఆస్తులు మనం కాపాడుకునే పరిస్థితుల్లో, మన అసైన్ భూములు మనం కాపాడుకునే పరిస్థితుల్లో, అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఏ కార్యక్రమం ప్రభుత్వంలో అగనెస్ట్గా చేసే కార్యక్రమం ఏదైతే మన పైన ప్రయోగం చేస్తుందో ప్రభుత్వం దాన్ని నిలదీసే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున గౌరవ కేటీఆర్ గారికి నిజంగా కూడా జ్వరం ఉంది, మాకు తెలుసు. అక్కడ బయట పోయి వచ్చినప్పుడు జడ్లాక్ అయ్యి పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అయినా కానీ ఇక్కడ అభిమానంతో ఇబ్రాహీంపట్నం అభిమానంతో ఇక్కడికి రావడం మన అందరి తరఫున ఒకసారి హర్షధ్వనులతో చప్పట్లు కొట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సార్, మీరు రావడం నిజంగా కూడా మిమ్మల్ని మేము ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవడం జరుగుతుంది. ఎల్లప్పుడూ మీ అడుగుజాడల్లో నడవడానికి మేమందరం కూడా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు బంటి చెప్పుకున్నాడు, ప్రశాంత్ రెడ్డి అని చెప్తే ఎవరికి అర్థమైతే లేదు. బంటి అంటేనే అర్థమవుతుందా? బంటి అంటే ఎంతమందికి అర్థమవుతుందో చెప్పండి ఒకసారి. కాబట్టి బంటి అని చెప్పి నిక్నేమ్గా మనం అది చేసుకుంటాం. సవితమ్మ కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది, ప్రశాంత్ రెడ్డి అంటే గుర్తుపడతలేనే నేను, బంటి అంటేనే గుర్తుపడతా అని చెప్తున్నది. కాబట్టి అందరూ కూడా బంటి అని అంటున్నారు. సరే, అది నిక్నేమ్. ఆయన పేరు ప్రశాంత్ రెడ్డి. మొన్న ఇంత కష్టపడి ఆయన 51 రోజులు మేము హైదరాబాద్లో కష్టపడ్డాం. ఆయన ఫీల్డ్ల మీద ఉండి వాళ్ళని కాపాడుకుంటూ వచ్చింది. కాబట్టి ఈ యొక్క గెలుపు మన అందరిది అని చెప్పి, నియోజకవర్గం గెలుపు అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. ఒక్కసారి చేతులు బట్టి జై కేసీఆర్, జై కేసీఆర్.